బుజ్జి మొన్నటిదాకా సార్లు ట్రాన్స్ఫర్లు అయిపోయిందని ఎక్కెక్కి ఏడ్చిండు కదా, నీకేమనిపించింది? చదువు చెప్పిన గురువులు కదా, ఈ మాత్రం ఫీలింగ్ ఉంటది. 4 రోజులైతే మర్చిపోతారు అనుకున్నా, కానీ మర్చిపోలేదట. ఇంకా ఏడుస్తూనే ఉన్నారా ఏంది? ఈ స్కూల్ పిల్లలు ఏం చేసిరో చూడు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రిని ఎంత ప్రేమిస్తారో గురువును కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తారు. అట్లాంటి అదృష్టం కొందరు గురువులకే దక్కుతుంది. సార్ ట్రాన్స్ఫర్ అయిపోయిండని సార్ ఏ బల్లుంటే ఆన్నే చదువుతామని ఏడుస్తున్నారట పిల్లలు. అంతేనా? పిల్లల తల్లిదండ్రులు చెప్తారు ఇనుర్రి. సార్ ఫస్ట్ మేము స్కూల్కి పొంకలే పంపించాం, అక్కడ బాగా స్టడీ చెప్పారు. మళ్ళీ సార్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినాక సార్తో పాటు మా పిల్లల్ని కూడా పంపించడం, స్టడీ బాగుంటుంది అని సార్ మీద నమ్మకం ఉంది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని సార్తో పాటే పంపించడం. చూసిర్రా, సార్ ఎటు పోతే ఆడికే మేము పోతామని సార్తో పాటుగా టీసీ తీసుకొని 110 మంది పిల్లలు వచ్చిర్రట. 12 ఏళ్లుగా హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ మంచిర్యాల జిల్లా పొన్కల్ చిన్నబల్లె పనిచేస్తున్నాడట. మొన్న బదిలీ మీద అక్కపల్లి గూడబల్లె డ్యూటీ వేసిర్రట. ఇక పోరగాళ్ళు కూడా ఆన్నే చదువుతామని సార్ వెనకెంబటే జాయిన్ అయ్యారట. ఇక ఈ ముచ్చట మీద సార్ ఏమన్నాడో ఈనుర్రి. ఈ దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీల వీళ్ళందరూ మాకు మేము సార్ దగ్గరే చదువుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆ పోషకులందరూ అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా 150 మంది తిరిగి మన దగ్గర ఈ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. మా మీద నమ్మకంతో పిల్లలు నేర్పించినందుకు నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయరన్న నమ్మకంతో టీసీలు తీసుకొని మరీ మీ బల్లె జాయిన్ చేసిర్రు. జీవితంలో గురువు పాత్ర మరవలేనిది. ఇట్లాంటి గురువులు అందరికి దొరకరు. ఈ పిల్లలు ఎంత అదృష్టం చేసుకున్నారో. తల్లిదండ్రులు కూడా సార్ ఉంటే మా పిల్లలు బాగుపడతారని నమ్మకం ఉందన్నారంటే ఆయన పనితనం ఏందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు గ్రేట్ సార్. I shall give my parents, teachers and all elders to my country and my people. I pledge my devotion in their well-being